ఇరాన్ రగులుతోంది. ఖబర్దార్ ఖమేని అంటూ సుప్రీం లీడర్ కు వార్నింగ్ ఇస్తున్నారు జనం. దేశమంతటా ఆందోళనలు అగ్గిపుట్టిస్తున్నాయి. రాజధాని టెహ్రాన్ తో పాటు పలు నగరాల్లో ఆందోళనకారులు కదం తొక్కుతున్నారు. ఖమేని దిగిపో అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఇప్పటిదాకా 116 మంది మృతి చెందగా 2500 మంది అరెస్ట్ అయ్యారు. ఇక ఖమేనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? ఇరాన్ భగ్గుమంటోంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఖమేని గద్దె దిగిపో అంటూ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనికి వ్యతిరేకంగా ప్రజలు నినదిస్తున్నారు. నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోతోంది. డిక్టేటర్ అంతం, ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం, అదే మా పంతం అంటూ పోలీసులు, సైన్యంతో సామాన్య ప్రజలు తలపడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా వీధులన్నీ రణరంగంగా మారాయి. ఈ ఆందోళనల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందగా వేలాది మంది అరెస్ట్ అయ్యారు. మృతి చెందిన వారిలో పిల్లలు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఆందోళనలను అణిచివేయడానికి ప్రభుత్వం ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేసింది. దీంతో బాహ్య ప్రపంచంతో ఇరాన్ కు సంబంధాలు తెగిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ లో 2 వారాల కిందట ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని టెహ్రాన్ లో సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. పలు చోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. రాజధాని టెహ్రాన్ లో కార్యాలయాలు, వాహనాలు మంటల్లో కాలుతున్న దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. దేశంలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఇరాన్ అధికార టీవీ వార్తలను ప్రసారం చేస్తోంది. అయితే ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ లో శనివారం నుంచి వారం ప్రారంభమవుతుంది. అయితే చాలా వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఆన్లైన్ తరగతులకే పరిమితమయ్యాయి. సాయుధ ఉగ్రవాదులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ఆస్తులకు నిప్పు పెట్టారని ప్రభుత్వ అధికారిక టీవీ ఛానల్ వెల్లడించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనే వారిని దైవ వ్యతిరేకులుగా భావిస్తామని, వారికి మరణశిక్ష విధిస్తామని ఇరాన్ అధికారులు హెచ్చరించినా వాటిని జనం ఖాతరు చేయడం లేదు. కరెన్సీ విలువ పడిపోవడం, జీవన వ్యయాలు పెరగడంతో ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడంతో నిత్యావసరాలతో పాటు అన్ని సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇరాన్ కరెన్సీ రియల్ విలువ దారుణంగా పడిపోవడంతో డిసెంబర్ 28న నిరసనలు మొదలయ్యాయి. జనం ఆందోళన బాట పట్టారు. మరోవైపు ఇరాన్ స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తుందని, వారికి సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ పోస్టు చేశారు. దీన్ని ఇరాన్ ఖండించింది. ఒకవేళ తమపై అమెరికా దాడి చేస్తే ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. విదేశాల్లో తలదాచుకుంటున్న ఇరాన్ యువరాజు రెజా పహ్లవి పిలుపుతో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఆయనకు అమెరికా మద్దతుంది. ఇక ఆందోళనల నేపథ్యంలో ఇరాన్లోని పలు నగరాలకు విమాన సర్వీసులు రద్దయ్యాయి.